అండి. ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా! ఎప్పుడు కూడా మనం కష్టపడుతున్నాము. ఇప్పుడు మనం ఈరోజు మనం 5 డేస్ కూడా మనీ గురించే చెప్పుకుందాం అని అనుకుందాం. మన గ్రూప్‌లో అందరూ కూడా మనీ గురించి చెప్పమన్నారు. సో, మనీ గురించి మనం అందరూ కష్టపడతాం. మనీ అంటే అందరికీ ఇష్టం. మనీ అనేది ఎనర్జీ. సో, కష్టపడుతున్నాం గానీ కొందరైతే మనీని బాగా సంపాదించుకుంటున్నారు. లైఫ్‌లో బాగా సెటిల్ అవుతున్నారు. కానీ కొందరి విషయంలో ఏంటంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తూనే ఉన్నారు రిపీటెడ్‌గా. దాని గురించి మనం ఏం చేయాలి అంటే, మనం ఆ విషయాలను అర్థం చేసుకొని, మనల్ని మనం క్లీన్ చేసుకోవడం ద్వారా, మనం ఆ బ్లాకేజెస్ క్లియర్ అవ్వడం ద్వారా, మన అబండెంట్ లైఫ్‌ని మనం అట్రాక్ట్ చేయగలుగుతామనమాట. ఈ టెక్నిక్ మనకి ఎలా వచ్చింది అంటే, హవాయిన్స్ టెక్నిక్ అని చెప్పుకున్నాం కదండీ! హవాయిన్స్ ఫ్యామిలీలో మొరోనా నల్మాకు సిమియోనా అనే ఆమె ఒక కహోనాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారనమాటండి. కహోనాస్ అంటే వాళ్ళ హవాయిన్స్‌లో ఒక ప్రీస్ట్ లాగా, పురోహితుల్లాగా. వాళ్ళేంటంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫ్యామిలీలో, ఫ్యామిలీ మొత్తం మదర్ సైడు, ఫాదర్ సైడు కూడా అందరూ మీట్ అయ్యి అంటే పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు కూడా అందరూ ఒక చోట మీట్ అయ్యి ప్రేయర్ చేయాలి. అప్పుడు అప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఫాలో అవుతుంటారు. సో, ఈ మరోనా నల్మాకు ఇవన్నీ చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేశారు. సో, ఇది ఇంతమంది కూడా ఫ్యామిలీలో మీట్ అవ్వడం అనేది కష్టమవుతుంది కదా! మనం దీన్ని ఎలా సింప్లిఫై చేయాలని ఆమె ఎక్కువ దాని మీద వర్క్ చేయడం ద్వారా ఒక 4 ఫ్రేజెస్ అనేది కనిపెట్టారనమాటండి. అదే ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 ఫ్రేజెస్ ద్వారా మనం ఏదైనా కూడా లైఫ్‌లో మనం సాధిస్తాము అని ఈవిడ అందరికి మనకి తెలియజేశారు. సో, ఈమె శిష్యుడు ఈయన డాక్టర్ హ్యూలెన్. ఈయన ఈవిడ చెప్పిన ప్రేయర్స్‌ని ఫాలో అవుతూ, ఈయన చాలా మంచి రిజల్ట్ పొందారనమాటండి. ఎలా అంటే ఈయన ఒక డాక్టర్, సైకియాట్రిస్ట్. ఆయన మెంటల్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా వెళ్లారు. ఆ హాస్పిటల్‌లో ఉన్న క్లయింట్స్ అందరూ కూడా, పేషెంట్స్ అందరూ కూడా భయంకరమైన క్రిమినల్స్. వాళ్ళు ఎవరైనా దగ్గరికొస్తే చంపేస్తూ ఉంటారు. వాళ్ళ హంతకులు చాలా నేరాలు చేసి వచ్చారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు చాలా భయపడుతూనే ఉంటారు. ఈయన కూడా వెళ్ళరు. వెళ్ళకుండా ఏమనుకుంటారంటే, నేను వీళ్ళని అట్రాక్ట్ చేశాను అంటే నా లైఫ్‌లో, నేనే దీనికి బాధ్యత వహించాలి. సో, నేనే ఇదంతా నేను క్లియర్ చేసుకోవాలి అని ఆయనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఒక్కొక్క ఫైలు తీసుకుని, ఆ పేషెంట్స్ యొక్క ఫైల్ తీసుకొని, ఆ ఫైల్‌ని చేతిలో పట్టుకొని, ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటారనమాటండి. అలా చెప్పగా చెప్పగా కొద్ది రోజులకి ఒక్కొక్క పేషెంట్ కూడా హీల్ అయిపోయి, వాళ్ళు హాస్పిటల్ నుంచి నార్మల్ వ్యక్తులుగా బయటికెళ్ళిపోయారు. సో, మొత్తం ఆ క్లయింట్స్ అందరూ కూడా పేషెంట్స్ అందరూ క్లియర్ అయిపోవటం ద్వారా అక్కడ మెంటల్ హాస్పిటల్ అనేది తీసేసారనమాట. దీన్ని బట్టి ఏంటంటే మనం ఈ 4 ఫ్రేజెస్ ప్రాక్టీస్ చేయడం ద్వారా లైఫ్‌లో ఎదురయ్యే ఏ సమస్యనైనా కూడా మనం క్లియర్ చేసుకొని హ్యాపీగా ముందుకెళ్ళి హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాం. సో, ఇది విషయం మనకి ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ హోపోనోపోనో మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మన లైఫ్‌లో ఏదైనా సరే మనం సాధించగలుగుతాం. ఫస్ట్ ఏంటంటే, మనకి మనీ విషయంలో ఈరోజు మాట్లాడుకుంటున్నాం గదా! మనీ విషయంలో మనకి బ్లాకేజెస్ చూస్తూ ఉంటాం. కొంతమందికైతే మనీ వస్తూ ఉంటుంది. కానీ ఆ మనీ ఎలా ఖర్చు అయిపోతుందో తెలీదు. ఇప్పుడు సపోజ్ మనం ఒక కుండతో వాటర్ తెచ్చుకున్నామనుకోండి. ఆ వాటర్ తెస్తూనే ఉంటాం. ఆ కుండకి ఏమన్నా హోల్స్ ఉంటే ఏమవుతుంది వాటర్? చెప్పండి ఎవరైనా? ఎన్ని వేసినా అవి బయటకి కారిపోతూ ఉంటాయి ఆ! మేడం. మనం తెస్తూనే ఉంటాం. అది బయటికి పోతూనే ఉంటది. ఫస్ట్ ఏం పోతుంది. చేయాలి? మనం వాటర్ పట్టాలా? లేకపోతే దాన్ని మనం అక్కడున్న వాటిని మనం కవర్ మూసేయాలి. చేయాలి. ఆ యెస్. దాన్ని హోల్స్‌ని ముయ్యాలి మేడం. క్లోజ్ చేయాలి. సో, మన లైఫ్‌లో కూడా మనం ఏదైతే ఆ అబండెన్స్‌ని మనం ఆపుతున్నామో, ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో, ముందు వాటిని క్లియర్ చేసినప్పుడు మన లైఫ్‌లో మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. మనీ విషయంలో కూడా మనం ఆ బ్లాకేజెస్‌ని క్లియర్ చేయాలి అంటే, ఈ హోపోనోపోనో మనం చేస్తూ ఉండాలి. ఫస్ట్ నేను హోపోనోపోనో క్లాసులు అటెండ్ అయినప్పుడు, నాకు కొంచెం సరిగ్గా నాకు ఇది ఎంతవరకు అనేది నాకు అర్థం కాలేదు. ఎలా చేయాలి ప్రాక్టీస్? ఎలా మనం తీసుకుంటాం 100% రెస్పాన్సిబిలిటీ అనేది కొంచెం కన్‌ఫ్యూజన్ అనిపించింది. తర్వాత నేను 2, 3 సార్లు సార్ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత, అందులో ఉన్న
క్లారిటీ నాకు అర్థమైంది. అప్పుడు నాకు నిజంగా దాంట్లో ఉన్న ప్రాక్టీస్ చేయడం ద్వారా నాకు రిజల్ట్ అనేది నేను చూసాననమాట అండి. సో, అందుకని నేను ఇప్పుడు ఆ రిజల్ట్ చూడటం ద్వారా ఈ క్లాసెస్ చెప్పాలని, నా ఎక్స్‌పీరియన్స్ ద్వారా మీ అందరికీ కూడా మార్పు రావాలి. అంటే మనకు మనం ఎలా క్లియర్ చేసుకోవాలో తెలుసుకోవాలి అనే విషయంతో నేను ఇప్పుడు క్లాసెస్ చెప్పడానికి వచ్చాననమాట అండి. సో, ఈ బ్లాకేజెస్‌ని ఎలా క్లియర్ చేసుకుంటామంటే మనకి కనిపించేది 4 ఫ్రేజెస్ మాత్రమే. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఒక విషయాన్ని చూద్దాం. మనకి మనీ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కడ జరిగింది ప్రాబ్లమ్? లోపం ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే మన ఫ్రీక్వెన్సీని మనం మార్చుకోవాలి. సో, మనం ఇప్పుడు మన అబండెంట్‌గా మనీని మనం అట్రాక్ట్ చేయాలి అనుకుంటే 100% రెస్పాన్సిబిలిటీ అనేది మనమే తీసుకోవాలి. సో, మన లైఫ్, మన బాధ్యత. మనం హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయాలంటే ఆ రెస్పాన్సిబిలిటీ మనదే. మనమే క్లియర్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాము? ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు బయట వెతుకుతున్నాం. బయట ఏం జరుగుతుంది? సో, నేను బానే చేస్తున్నాను. నేను అన్ని పనులు నేను చేస్తున్నాను. ఒక సిస్టమాటిక్‌గా ఉంటున్నాను. జాబ్ చేస్తున్నాను. వేరే బిజినెస్‌లో కూడా నేను చేస్తున్నాను. అయినా కూడా మనీ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వచ్చిన మనీ ఖర్చయిపోతుంది అని ఇలా బయటే ఆలోచిస్తూ ఉంటాం. బట్ మనం లోపలికి ఆలోచించి, మన లోపల ఏ ప్రాబ్లమ్ ద్వారా ఇది మనం అడ్డుకుంటున్నాము? మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది? అని మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనీని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. ఫస్ట్ థింగ్ మనం చెప్పేది ఫ్రేజెస్‌లో ఐయామ్ సారీ అనేది. ఐయామ్ సారీ అంటే క్షమించడం అనమాటండి. ముఖ్యంగా ఈ హోపోనోపోనోలో ముఖ్యమైన అంశం క్షమించడం. ఫస్ట్ థింగ్ మనల్ని మనం క్షమించుకోవడం. ఎందుకంటే మన లైఫ్‌లో మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం తెలుసో తెలియకో కారణమయ్యాం. కాబట్టి మనల్ని మనం క్షమించుకోవడం ద్వారా మనల్ని మనం హీల్ చేసుకోగలుగుతాం. సో, ఫస్ట్ ఐయామ్ సారీ అనే దాంట్లో ఫర్‌గివ్‌నెస్ అనేది వస్తుంది. అలాగే ప్లీజ్ ఫర్‌గివ్ మీ. సో, ప్లీజ్ ఫర్‌గివ్ మీ అని మనం అడుగుతున్నాము అంటే మనం 100% టేక్ రెస్పాన్సిబిలిటీ మన లైఫ్‌కి మనమే తీసుకున్నాం. కాబట్టి నా తప్పులకి దయచేసి నన్ను క్షమించండి అని గాడ్‌ని అడగటం గానీ, మన పర్సన్స్ మన లైఫ్‌లో ఇబ్బంది పెట్టే పర్సన్స్ గానీ, థింగ్స్‌ని గానీ మనం ఫర్‌గివ్ చేయమని అడుగుతున్నాం. అంటే ప్యూర్‌గా మనం గాడ్‌కి సరెండర్ అవుతున్నాం అనమాట. సో, ఆ ప్లీజ్ ఫర్‌గివ్ మీని మనం క్లియర్‌గా అర్థం చేసుకున్నప్పుడు ఈ 2 విషయాలు క్షమించుకోవడం ఫస్ట్ థింగ్. రెండోది మనకి మనం 100% టేక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. అలాగే థాంక్ యూ. థాంక్ యూ అంటే కృతజ్ఞత. ఈ గ్రాటిట్యూడ్ అనేది ఓపెన్‌లో చాలా ముఖ్యమైన అంశం. థాంక్ యూ అంటే మనం మన లైఫ్‌లో చాలా కలిగి ఉన్నాం. మనకి మంచి పేరెంట్స్ ఉన్నారు. మనం ఒక మంచి కంట్రీలో ఉన్నాం. మనకి ఒక మంచి లైఫ్ ఉంది. మనకి ఫ్యామిలీ ఉంది. మనకి మనీ ఉంది. ఇవన్నీ కూడా మన జీవితంలో మనం కలిగి ఉన్నాం ఫస్ట్ థింగ్. ఆ తర్వాత మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ లైఫ్‌లోకి మనం వెళ్తాం. మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మనం హీల్ చేసుకోవటం ద్వారా. సో, కాబట్టి వాటన్నిటికి ఫస్ట్ మనం గ్రాటిట్యూడ్ అనేది అలవాటు చేసుకుంటాం. ఈ గ్రాటిట్యూడ్ అనేది కూడా ఈ ఓపెనోపోనోలో ముఖ్యమైన అంశం అనమాటండి. ఆ తర్వాత ఐ లవ్ యూ అంటే ప్రేమ. ప్రేమను పంచడం ద్వారా దేన్నైనా మనం హీల్ చేసుకోగలుగుతాం. ప్రేమకి సృష్టిలో చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ప్రేమ ద్వారానే మనం అన్నిటిని హీల్ చేసుకోగలుగుతాం. ఒక వ్యక్తిలో కోపాన్ని పోగొట్టగలుగుతాం. ఏదైనా మన లైఫ్‌లో అబండెంట్‌గా మనం ఏదైనా సరే అట్రాక్ట్ చేయగలుగుతాం. ప్రేమ ద్వారా దాన్ని సాధించగలుగుతాం అనమాటండి. సో, ఓపెన్ మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మన లైఫ్‌లో ఈ 4 అంశాలని మనం అర్థం చేసుకొని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం అనుకున్న మనీకి అబండెంట్ లైఫ్‌కి మనం చేరువవ్వగలుగుతాం. సో, ఇప్పటి వరకు క్లియర్‌గా అర్థమైందండి? అర్థమైంది సిస్టర్. సారీ మేడం, అర్థమైంది. ఓకే అండి. ఇది ఓపెనోలో ముఖ్యంగా ఈ 4 థింగ్స్ ఉంటాయండి. సో, మనం ఈ 4 థింగ్స్‌లో మన లైఫ్‌ని ఇప్పుడు 100% టేక్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మనం ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నదనేది మనం క్లియర్ చేసుకుంటూ, యాక్షన్ వైపుకి వెళ్తూనే మనల్ని మనం ఫస్ట్ హీల్ చేసుకుంటాం అనమాటండి. హీల్ చేసుకోవటం ద్వారా మనం మనీని అట్రాక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి మెడిటేషన్ అనేది కూడా ఇందులో చాలా ముఖ్యమైన అంశం. మెడిటేషన్ ప్రతిరోజు చేయటం ద్వారా, మనం ఒక గైడెడ్ మెడిటేషన్ చేయటం ద్వారా మనం ఏదైతే కోరుకుంటున్నామో, మనం వాటిని చేరుకోగలుగుతాం. ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది మన ఫ్రీక్వెన్సీ. మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది? బ్లాకేజెస్ ఉంటున్నాయి. మనం అక్కడే ఆగిపోతున్నాము అంటే,
మనం ఆ లెవెల్కి మన లోపల మన ఫ్రీక్వెన్సీని మనం పెంచుకోవాలి ఇంకా అనే విషయం మనకు అర్థమవుతుంది. సో మనకి బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలని మనకు తెలుస్తుంది. సో మనీ అనేది యూనివర్స్లో అబండెంట్గా ఉంది, బట్ కానీ కొందరికే అది దక్కుతుంది, మిగతా వాళ్ళకి ఎందుకు దక్కట్లేదు అనేది మనం ఒక చిన్న కథ ద్వారా ఇప్పుడు మనం అర్థం చేసుకుందామండి. ఒక వ్యక్తికి 3 కొడుకులు ఉన్నారు. ఆయనకి బిజినెస్ ఉంది, అలాగే ఆయనకి వ్యవసాయం పొలాలు ఉన్నాయి, అలాగే ఆస్తులు కూడా ఉన్నాయి. ఆయన అనుకున్నారు 3 కొడుకులకి బాధ్యతలు అనేది అప్పచెప్పాలి అని. సో అనుకున్నప్పుడు నేను ఉండగానే ఈ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారో చూద్దామని ఆలోచించారు. ఆయనకి బిజినెస్ ఉంది. ఆయన బిజినెస్ ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు అంటే, తను ముందుకు వెళ్తూ లైఫ్లో అలాగే చాలా మందికి జీవితాన్ని ఇవ్వాలి, వాళ్ళందరికీ ఉద్యోగాల ద్వారా హెల్ప్ చేయాలి అని బిజినెస్ స్టార్ట్ చేశారు. రెండోది, ఆయనకి సొంత ఊర్లో చాలా పొలాలు కొన్నారు. ఎందుకంటే ఆ పొలాల ద్వారా తన సొంత ఊర్లో వాళ్ళ రైతులకి హెల్ప్ చేయాలి, మంచి వ్యవసాయం చేయడం ద్వారా వాళ్ళకి జీవనోపాధి కల్పించాలనేది ఆయనకు ఉద్దేశం. మూడోది, ఆయనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆయన ఏమీ కష్టపడకుండా ఆ ప్రాపర్టీస్ ద్వారా ఇల్లులు కావచ్చు, షాప్స్ కావచ్చు, ఆ రెంట్ ద్వారా ఆయనకి ఇన్కమ్ వచ్చేలాగా 3 రకాలుగా ఆయన లైఫ్లో సెటిల్ అయ్యారు. సో పిల్లలకి ఈ 3 కూడా ఆయన 3 కొడుకులకి ఇవ్వాలి. ఆయన ఆలోచించారు, ఈ 3టికి ఎలా మనం షేర్ చేయాలి, ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్పాలి అని చూశారు. సో ఆయన చిన్న కొడుకు బిజినెస్లో చాలా, ఆయన క్యాపబిలిటీస్ ఏంటంటే బిజినెస్లో చాలా అభివృద్ధి చేయగలుగుతాడు. ఈయన కన్న కళ ఏంటంటే ఎక్కువ మందికి జీవనోపాధి కల్పించాలని కదా ఈయన అనుకుంటున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసినప్పుడే ఎక్కువ మందికి ఆయన జీవనోపాధి కల్పించగలుగుతారు. కాబట్టి చిన్న కొడుక్కి వ్యాపారం అనేది ఆయన అప్పచెప్తాం అనుకున్నారు. అలాగే రెండో అబ్బాయి వ్యవసాయం చేయడంలో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టి ఆయన వ్యవసాయాన్ని అభివృద్ధి పరచగలుగుతూ ఊర్లో కూడా అందరికీ జీవనోపాధి కల్పించగలుగుతాడు. సో ఆయనలో ఉన్న ఆ ఎనర్జీ కానీ ఆయన క్యాపబిలిటీస్ కానీ చూసి ఆయన రెండో అబ్బాయికి ఈ ఊర్లో వ్యవసాయం అంతా చెప్తారు. ఇక పెద్ద అబ్బాయి ఏంటంటే ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఆయన ఒక జాబ్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలనేది ఆయన ఉద్దేశం. ఆయన ఎక్కువగా కష్టపడడానికి ఇష్టపడ్డారు. సో ఈయన ఏం చేస్తారంటే, సరే ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అవి ఏం చేయకుండానే మంత్లీ ఇన్కమ్ వస్తుంది, ఇది పెద్ద అబ్బాయికి సూట్ అవుతుందని చెప్పేసి ఆయన ఆ ప్రాపర్టీస్ అన్ని పెద్ద అబ్బాయికి ఇచ్చేస్తారు. ఇలా ఆయన ఏంటంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చూసుకుని వాళ్ళ క్యాపబిలిటీస్ ప్రకారం ఆయన లైఫ్లో ఒక్కొక్కరికి ఏది ఇవ్వాలనేది ఆయన ఇచ్చారు. అలాగా ఒక 5 years అయిపోయిన తర్వాత చిన్న అబ్బాయి తన బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ కొత్త బ్రాంచ్ని కూడా ఓపెన్ చేయగలిగాడు, ఇంకా ఎక్కువ మందికి జీవనోపాధి ఇవ్వగలిగాడు. రెండో అబ్బాయి వ్యవసాయాన్ని అభివృద్ధి పరుస్తూ ఎందరికో వ్యవసాయం జీవనోపాధి కల్పిస్తూ ఇంకా ఆస్తులు కొనుక్కుంటూ ఆ ఊర్లో ఒక నాయకుడుగా తయారయ్యి రాజకీయంగా కూడా పలుకుబడి సంపాదించుకుంది. ఇంకా పెద్ద అతను కంఫర్ట్ జోన్లో ఉండిపోవటం ద్వారా ఆయన ఏంటంటే ఆ వచ్చిన ఇన్కమ్ ద్వారా ఆయన ముందుకెళ్తున్నారు, కానీ ఆయనలో పెద్ద గ్రోత్ అనేది లేదు. సో కొద్ది రోజులకి ఆయన పెద్ద అబ్బాయి ఏమనుకున్నారంటే మదర్ని అడిగారు, అమ్మ నాన్నగారు ఇలా చేశారు, నాకు వాళ్ళిద్దరూనేమో చాలా ముందుకెళ్తున్నారు కానీ నేను ఇలా ఆగిపోయాను ఏంటి అనేసి అడుగుతారనమాట. అప్పుడు మదర్ చెప్తుంది, తండ్రికి 3 సమానమే, అందరూ సమానమే, కానీ ఆయన ఎలా ఇచ్చారు, మీ ఫ్రీక్వెన్సీ, మీ ఎనర్జీ లెవెల్స్, మీకున్న క్యాపబిలిటీస్ ప్రకారం ఆయన డివైడ్ చేశారు. ఇప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు కూడా వాళ్ళలాగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటే నీ ఎనర్జీస్ని పెంచుకో, నీ క్యాపబిలిటీస్ని నువ్వు బిజినెస్ చేయగలిగే విధంగా పెంచుకున్నప్పుడు నీ తండ్రి ఏదైతే షేర్ ఉందో అది నీకు అప్పచెప్తారు. అంటే ముందు నువ్వు చేయాల్సింది నీ తండ్రికి నువ్వు నమ్మకం కలిగించాలి. సో నాకు ఈ ఎనర్జీ లెవెల్స్కి నేను ఈక్వల్గా నన్ను మార్చుకోగలను, నేను ఆ లెవెల్కి వెళ్ళగలను అని నువ్వు నమ్మకం కలిగించినప్పుడు ఆటోమేటిక్గా నీ తండ్రి బాధ్యతలు నీకు ఇస్తారు అని మా మదర్ చెప్పింది. ఈ కథ ద్వారా మనకి ఏమర్థమైందండి, ఎవరైనా చెప్తారా అన్మ్యూట్ చేసుకుని? నమస్తే మేడం. చెప్పండి మేడం. మేడం, ఈ స్టోరీలో ఏంటంటే వాళ్ళ ఫాదరు వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ని బట్టి ఇచ్చారు మేడం.
ఎస్ అండి. అంటే కంఫర్ట్ జోన్ లో ఉండే వాళ్ళకి కంఫర్ట్ జోన్ లో ఉండే ప్రాపర్టీస్, హై లెవెల్ ఫ్రీక్వెన్సీ ఉండే వాళ్ళకి బిజినెస్, అలా వాళ్ళ మ్యాచ్ అయ్యే విధంగా ఇవ్వడం వల్ల వాళ్ళకి గ్రోత్ అయ్యింది. మనం లో ఫ్రీక్వెన్సీలో ఉన్నామంటే మనం అలాగే ఉండిపోతాము. ఎస్ మేడం, వండర్ఫుల్ మేడం. అంటే ఇప్పుడు Thank you. మనకి యూనివర్స్, మనకి గాడ్, మనం నమ్మే గాడ్ కావచ్చు, యూనివర్స్ కావచ్చు, మన పేరెంట్స్ లాగే కదండి. మనం అందరూ కూడా పిల్లలమే, అక్కడ సమానమే. యూనివర్స్ లో అబండెంట్ గా అన్నీ ఉన్నాయి. మనీ ఉంది, అన్ని హెల్త్ ఉంది, అన్ని విషయాలు అన్నీ మనకి అబండెంట్ గా ఉన్నాయి. సో కానీ మనం తీసుకోవడంలో కొందరు విఫలం అవుతున్నారు, కొందరు పొందగలుగుతున్నారు, కొందరు పొందలేకపోతున్నారు. సో ఇందులో తేడా ఏంటి? ఈ కథ ద్వారా మీరు ఏం అర్థం చేసుకున్నారు? అంటే వాళ్ళు వాళ్ళ సామర్థ్యాలను ఉపయోగించడం, హై ఫ్రీక్వెన్సీలో ఉండడం, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టే వాళ్ళు అచీవ్ చేయాలనుకున్న వాటిని అచీవ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. ఎంత మన ముందున్నా కానీ దాన్ని తీసుకోలేకపోతున్నారు. ఎస్. అంటే తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలండి? ఇక్కడ ఈ కథ ద్వారా తల్లి పెద్ద అబ్బాయికి ఏం చెప్పింది? ఫ్రీక్వెన్సీ మార్చుకోమని చెప్పింది మేడం. ఎస్. అంటే ఆ తండ్రి మిమ్మల్ని నమ్మినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ బాధ్యతలు అనేవి అప్పచెప్పబడతాయి, మీరు వాటిని పొందగలుగుతారు. అనేది మదర్ చెప్పారు. సో అంటే మనం అబండెంట్గా మనీ మన లైఫ్లో కావాలని కోరుకుంటున్నాం. సో దానికి కావలసిన ఫ్రీక్వెన్సీని, ఎనర్జీ లెవెల్స్ని మనం పెంచుకోవాల్సిన బాధ్యత మనదే. మనదే మేడం. ఎస్ అండి. అది ఆ ఫ్రీక్వెన్సీ మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 100% టేక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నామా లేదా? ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మనం చెప్తున్నాము. సో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అట్రాక్ట్ చేయాలని అనుకుంటున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ మనం అట్రాక్ట్ చేసే ముందు మనం ఈ ఓపెనోపోనో ద్వారా మనం హీల్ చేసుకునే బ్లాకేజెస్ని, ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకుని మనం ఈ అఫర్మేషన్స్ ద్వారా అట్రాక్ట్ చేయడం ద్వారా మనం కోరుకున్న లైఫ్కి మనం చేరుకోగలుగుతాం. ఓకే అండి, ఇక్కడి వరకు అందరికీ క్లియర్ కదండి? ఎస్ మా. ఓకే అండి, ఇప్పుడు మనం మనీ మెడిటేషన్ చేద్దామండి. మెడిటేషన్ తర్వాత మనం క్లియర్గా అర్థం చేసుకుని అఫర్మేషన్స్ ఇవన్నీ చెప్దాము. అఫర్మేషన్స్ ఎలా చెప్పాలి, మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి. సో ముఖ్యంగా మన బిలీఫ్స్, మన చిన్నప్పటి నుంచి తెలిసి తెలియక చాలా బిలీఫ్స్ మన లోపల ఉంటాయి. సో మనం తెలియకుండానే కొన్ని తెలియనివి ఉంటాయి. ఆ బిలీఫ్ ద్వారానే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఆ బిలీఫే మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక జాబ్కి ఇంటర్వ్యూకి 2 అబ్బాయిలు వెళ్ళారు అనుకుందాం. ఒక అబ్బాయి నేను ఏమి ఇంటర్వ్యూ చేయలేను, నేను ఈ జాబ్ పొందలేను, నాకు అర్హత లేదు అనుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే ఆ జాబ్ వస్తుందండి? ఏమైనా ప్రయత్నం చేస్తాడా అబ్బాయి జాబ్ కోసం? ముందే గివప్ ఇచ్చేస్తాడు, ఇది నాకు రాదు. ఏమి నేర్చుకుని ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి వెళ్ళడు. అదే నేను నేను పొందుతాను 100% అనుకున్న అబ్బాయి 100% తన ఎఫర్ట్స్ అనేది పెడతాడు. కాబట్టి ఎస్ అండి, మనీ విషయంలో కూడా మనం మనకి ఆ అర్హత ఉంది, నేను పొందుతాను, ఈ యూనివర్స్లో ఆ మనీ అనేది అబండెంట్గా ఉంది, అది పొందడానికి నేను అర్హత కలిగి ఉన్నాను, అందరిలాగే నాకు అర్హత ఉంది అని మనం 100% మనం నమ్మినప్పుడు మన ఎఫర్ట్స్ పెడతాము, ఆ మనీని మనం పొందగలుగుతాం. సో ఈ విషయంలో మనం నమ్మాలి అంటే ఆ బిలీఫ్స్ని మనం క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ బిలీఫ్స్ పైన వర్క్ చేయాలి. ఆ తర్వాత మెడిటేషన్ చేసుకుంటూ మనం హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు అఫర్మేషన్స్ ద్వారా మనం చెప్పగలిగినప్పుడు మనం ఒక అడుగు వేస్తే యూనివర్స్ మనకి 10 అడుగులు సహాయం చేస్తుంది. దీని ద్వారా మనం అబండెంట్గా మనీని పొందగలుగుతాం. సో ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకోండి. ఒక 10 నిమిషాలు, ఒక 10 మినిట్స్ మనం మెడిటేషన్ చేద్దాం. మేడం, లాస్ట్ యూనివర్స్ మనకి ఇస్తుంది అనే అవార్డు మళ్ళీ రిపీట్ చేస్తారా మేడం? ఓకే సార్, మనం ఏది కావాలనుకుంటున్నామో మనం ప్రయత్నంతో ఒక అడుగు ముందుకు వేసినప్పుడు యూనివర్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తుందండి. మనకి సహాయం చేసి ఆ పరిస్థితుల్ని మన లైఫ్లోకి వచ్చేట్టుగా మనకి చేస్తుంది, ఆ దారి చూపిస్తుంది సార్. పాజిటివ్ థింకింగ్ ఆలోచించాలి ఎక్కువ. అంతే అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి, అందరూ కళ్ళు మూసుకోండి. మనం మెడిటేషన్ చేద్దాం. రిలాక్స్డ్గా కూర్చోండి. ఎలా ఉందండి మెడిటేషన్ తర్వాత? చాలా కాన్ఫిడెంట్గా ఉంది మేడం.
ఓకే అండి. మెడిటేషన్ ఇలా ప్రతిరోజు చేయటం వలన మన లోపల ఉన్న బ్లాకేజెస్ అనేవి నెమ్మదిగా క్లియర్ అవుతూ ఉంటాయండి. వీటితో పాటు మనం ఏ బిలీఫ్స్ అయితే కలిగి ఉన్నామో ఆ బిలీఫ్స్ ఏంటో అనేది మనం ముందు చెక్ చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం ఏం చూసాము మనీ విషయంలో, మన ఫ్యామిలీలో మనం ఎలా అర్థం చేసుకున్నాము వాటిని, మన లోపల భయాలు ఏమున్నాయి, వీటిని మనం చూసుకొని వాటిని ఒక్కొక్కటిగా మనం ఆ నమ్మకాల్ని మనకి ఇబ్బంది పెట్టే బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసుకోవడం ద్వారా మనం కోరుకున్నట్టు ఆ మనీ ఫ్లో అనేది పెరుగుతుందండి. అట్రాక్ట్ చేయగలుగుతాము. మన లైఫ్‌లో మనీ అనేది అబండెంట్‌గా ఉండటం అనేది గమనిస్తామనమాట. కాకపోతే మనకి సంవత్సరాలుగా ఈ బిలీఫ్స్ లోపల ఉండిపోయే ఒక ప్యాటర్న్ అనేది అలవాటయిపోయింది. సో, మనం వాటిని కొద్దిగా మార్చుకుంటూ, కొంత సమయం పట్టినప్పటికీ మనం ఓపికతో మనం ఎదురు చూస్తూ, ఈ హీలింగ్ చేసుకుంటూ, మనం అనుకున్నది మనం సాధిస్తాము అని ముందుకు వెళ్ళడం ద్వారా, మనం హ్యాపీ లైఫ్ అనేది మనీ విషయంలో మనం పొందగలుగుతాం. వీటన్నిటిని మనం ఈ 5 డేస్‌లో మనీ విషయంలో ఇంకా మనం బిలీఫ్స్ ఏమున్నాయి, ఆ బిలీఫ్స్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది కూడా చూద్దామండి. రేపటి క్లాస్‌లో చూద్దాము. ఈ బిలీఫ్స్ అనేది చేంజ్ చేసుకోవడం చాలా ముఖ్యమైన అంశం అండి. బిలీఫ్స్ మారినప్పుడు మాత్రమే మన సబ్‌కాన్షియస్ మైండ్ మన మనీ ఫ్లోకి అట్రాక్ట్ చేయడానికి మనకు అనువుగా మనల్ని తయారు చేస్తుంది. కాబట్టి మనం కంపల్సరీ ఈ బిలీఫ్స్ అనేది మనం మార్చుకోవాలి. సో, ఏ బిలీఫ్స్ ఉన్నదనేది మనం చెక్ చేసుకుందాం. రేపు మీరు క్లాస్‌కొచ్చే ముందు మన లోపల ఏ బిలీఫ్స్ ఉన్నాయి అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని, మీరు మాట్లాడితే వాటిపైన మనం వర్క్ చేద్దాం. అంటే సపోజ్ బిలీఫ్స్ అంటే మనం వినుంటాం చిన్నప్పటి నుంచి. మనీ సంపాదించడం అంత ఈజీ కాదు. సో, డబ్బు ఎక్కువగా సంపాదించాలంటే కొంతమందిని చీట్ చేయాలి. ఇలాంటి మాటలు మనం వినుంటాం. సో, డబ్బు కంటే మనకి రిలేషన్‌షిప్పే చాలా ముఖ్యం అని అంటూ ఉంటారు. సో, అవి కూడా మనకి మనీని ఆపేసే ఒక బ్లాకేజ్ లాగా తయారవుతాయన్నమాట అండి మన లైఫ్‌లో. సో, అలాంటివేమన్నా ఉంటే వాటిని ఎలా మార్చుకోవాలి అనేది మనం అర్థం చేసుకుందాం. రేపటి క్లాస్‌లో ఈ బిలీఫ్స్‌ని ఎలా మార్చుకోవాలి, దాన్ని ఎలా రీఫ్రేమ్ చేయాలి, మనం ఎలా మన బ్లాకేజెస్‌ని క్లియర్ చేసుకోవాలో రేపటి క్లాస్‌లో చూద్దామండి. ఇప్పటి వరకు అయిన దానికి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి. మేడం డౌట్స్ ఏం లేవు మేడం. చాలా క్లియర్ గా ఉంది సబ్జెక్ట్ అంతా. ఓకే అండి. సో, అనేది మనం అది క్లియర్‌గా అర్థం చేసుకున్నాం కాబట్టి, మనం ఎలా వెళ్ళాలి అనేది మనం వర్క్ చేసినప్పుడు, మనం ప్రతిరోజు దీనిపైన వర్క్ చేసినప్పుడు, మనకి అర్థమవుతుందనమాటండి. దీనిలో ఉన్న ఓపెనోపనలో ఉన్న ఆ బ్యూటీ అనేది మనం ఓన్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. చేసినప్పుడు మనం దీన్ని వదలలేము. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి. వండర్ఫుల్ సెషన్ మేడం. చాలా థ్యాంక్ బాగా ఎక్స్ప్లెనేషన్ చేశారు మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నాకు మెడిటేషన్ అయితే చాలా బాగా కుదిరింది మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అసలు నేను మళ్ళీ బయటికి రావాలనిపించలేదు మేడం. ఓకే సార్. నేను రికార్డ్ చేసి పెట్టానండి అది. సో, అయినా ఎట్లనే మేడం, చాలా డీప్ గా కనెక్ట్ అయింది మేడం. అవును సార్. వండర్ఫుల్ అనిపించింది. అది చాలా బాగా చేపించారు మేడం. థ్యాంక్ యూ సార్. అన్ని ఎక్స్ప్లెనేషన్ లోపల అన్ని అసలు డౌట్ అనేది లేదు మేడం. మళ్ళీ అంటే రిపీటెడ్ గా మీరు చెప్పిన ఇంతకుముందు మనం విన్నాం కాబట్టి నేను అంటే మీరు చెప్పేటి నాకు కనెక్ట్ అవుతున్నాయి అన్నట్టు. యెస్ సార్. అవును కదా, మళ్ళీ రివిజన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది మేడం. అవును సార్. అవును సార్. చాలా బాగా చెప్పారు మేడం. అవును సార్. అంటే ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి అది అంటే ఇప్పటి వరకు సబ్జెక్ట్ తెలియని వాళ్ళకు చాలా బాగా అనిపిస్తుంది మేడం. అవును సార్. అవును సార్. అర్థం ఎందుకంటే చేసుకోవడానికి ఇంత లిమిటింగ్ బిలీవ్స్ ఇంకా ఇంత ఉన్నాయా అనే విషయం కూడా తెలియకుండా మాట్లాడతారు. డబ్బు పైన ఎట్లుంటాయి అంటే కొన్ని నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి. బాగా కష్టపడితేనే డబ్బు వస్తుంది, ఈజీగా మనీ రాదు అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఉంటారు అసలు యాక్చువల్ గా. కానీ అవును సార్. కష్టపడడం కాదు, అసలు
స్మార్ట్ వర్క్ అనేది ఎట్లుంటదంటే మన ఆలోచన విధానం చేంజ్ చేసుకోవడం ద్వారానే మనకు డబ్బు అనేది వస్తది. ఆ డబ్బు అవును. పొడగొట్టుకోవడం గూడా మన ఆలోచన విధానం ద్వారానే డబ్బు వెళ్తది అని జెప్పేసని చాలా హ్మ్. మంది తెలుసుకోలేరు మేడం. అవునండి. అవును. అయితే మీరు చెప్తున్న విషయము దానివల్ల ఏమైతుందంటే ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దాని మీద ఉన్న నెగెటివ్ ఫీలింగ్ అనేది లేకుంటే సరిపోతుంది. ఆ ఫ్రీక్వెన్సీని మనం క్యాచ్ చేసుకున్నప్పుడైతే మనకు ఆ డబ్బు అనేది నిలవడానికి ఆస్కారం ఉంటుంది. మనము ఆ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశ్యం అయితే ఒకటి కలిగింది మేడం. చాలా హ్మ్. వండర్‌ఫుల్ సెషన్ మేడం. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. వండర్‌ఫుల్ మేడం. మీరు మీరు నో డౌట్ ఇందులో ఆహ్, ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు మేడం. ఖచ్చితంగా మీరు సక్సెస్‌ఫుల్ లీడర్ మేడం మీరు. థాంక్ సక్సెస్‌ఫుల్ యూ సో కోచ్. మచ్ నో సార్. డౌట్ మేడం ఇందులో. థాంక్ యూ సార్. మీ అందరి థాంక్ యూ మేడం. ప్రోత్సాహం సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. వి ఆల్ సపోర్ట్ యూ. నేను ఓకే. తప్పకుండా మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది మేడం. యూ గ్రో అంటే మీరు ఆల్రెడీ మీరు లీడర్ అయిపోయిండ్రు. మీరు యూ ఆర్ లీడర్ అంతే. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. రేపటి సెషన్‌లో కూడా నేను అటెండ్ అయితా మేడం. థాంక్ ఓకే. యూ మేడం. 5 డేస్ సెషన్ పెట్టుకున్నాను సార్ నేను. డెఫినెట్లీ మేడం. ఐ విల్ అటెండ్ మేడం. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఎక్సలెంట్ ఈవినింగ్ మేడం. హ్యాపీ నమస్తే ఈవినింగ్ మేడం. సార్ చెప్పండి. వండర్ఫుల్ సెషన్ మేడం. వండర్ఫుల్. నిజంగా చాలా బాగా అనిపించింది. మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక తండ్రి తన పిల్లలకి తర్వాత తన ఆస్తి ఏదైతే ఉందో షేర్ చేసిన విధానం కానివ్వండి, వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటే వాళ్ళకి వచ్చినటువంటి విధానం కానివ్వండి, ఆ ఫ్రీక్వెన్సీ తన పిల్లలకి అంటే పెద్ద కొడుక్కి తల్లి చెప్పినటువంటి విధానం కానివ్వండి, అది చాలా అర్థమయ్యే విధంగా అంటే సెషన్ అయిన తర్వాత చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కామన్ గా చెప్పాలంటే. ఇది సెషన్ ఇంత సక్సెస్ఫుల్ గా నడిచిందని చెప్పడానికి రీజన్ ఏంటంటే అసలు డౌట్సే లేవు ఎవరికి కూడా. థాంక్ యూ సార్. జనరల్ గా చెప్పాలి అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే డౌట్స్ ఎప్పుడు రావు అంటే గనక ఏదైనా ఒక సెషన్ విన్నప్పుడు పూర్తిగా అర్థమైనప్పుడు డౌట్ రాదు, అసలు అర్థం కాకపోయినా డౌట్ రాదు. ఇక్కడ అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. జనరల్ గా చెప్పాలంటే గనక ఓకే సార్. అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. 100% అందరికీ చాలా క్లియర్ గా ఉంది. మీరు మెడిటేషన్ చేసిన విధానం అయితే మాత్రం ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. ఓకే ఇంకా సార్. అందులో 100% అన్నమాట, టాప్ ఆఫ్ ది వరల్డ్ అన్నట్టు ఉంది నిజంగా చెప్పాలంటే. యూఆర్ ప్రూవెన్ కోచ్ అన్నమాట. ఓకే సో సార్. థాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం. మోర్ పవర్ టు యూ. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మనం ఒకసారి రీకాల్ చేసినట్టయితే అది బాగా గుర్తుంటుంది. సెషన్ అంతా నమస్తే విన్నామో మేడం. లేదో అని పక్కన పెడితే రీకాల్ చేసింది ఏదైతే ఉందో అదే బాగా గుర్తుంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ అదే తీసుకుంటుంది కాబట్టి ఎనీ వన్ పర్సన్. మేడం లీలా గారి సలహాలు తీసుకుంటున్నాను నేను. ఓకే. ఆ, నాకైతే చాలా బాగుంటుంది అది తీసుకోవడంలో. అవి పాటిస్తున్నాను కూడా. ఓకే వండర్ఫుల్ మేడం, తీసుకోవడం వండర్ఫుల్. 100% కూడా తీసుకో మేడం ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్డ్. 5 years నుంచి కూడా మెంటర్ దగ్గర చాలా సెషన్స్ తీసుకున్నారు. ఏ ఏ ఏ ప్రాబ్లం కన్నా సొల్యూషన్ అంటే చాలా మందికి సొల్యూషన్ తెలుసున్నప్పటికీ కూడా చెప్పేటువంటి విధానం వేరేగా ఉంటుంది. ఆ చెప్పే విధానంలో మేడం అయితే టాప్ ఆఫ్ ది వరల్డ్ అన్నమాట నిజంగా చెప్పాలంటే. ఉంటారు. సో అవును, ఏ డౌట్ కరెక్టే. అయినా సరే మేడం చాలా ఈజీగా చెప్పగలిగినటువంటి సమర్థత మేడంకి ఉంది. ఆ విషయం అవును. మాకైతే తెలుసు. సో ఏదైనా నేను చెయ్యొచ్చు. తను చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నేను కూడా థాంక్ యూ Mm, అండి. yes, yes. బాగా చెప్తున్నారు, చక్కగా అర్థమయ్యేటట్టు. అది కూడా మన లైఫ్ లో బాగా పనిచేస్తుంది కూడా. తన సలహాలు కూడా బాగా పనిచేస్తున్నాయి. Yes, madam. Yes. అంటే సలహాలు తీసుకోవడమే కాదు, పాటించడం కూడా నేర్చుకోవాలి కదా. అందుకని అవును. నేనైతే తన వలన చాలా బాగుపడ్డాను సార్. నేనైతే వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. ఎందుకంటే చాలా సక్సెస్ ఏం కావాలి మేడం, లీలా మేడం? అసలు నేను ఇంకో జన్మ ఎత్తినట్టే సార్. ఆవిడ సలహాలు, అన్నయ్య గారి సలహాలు తీసుకొని నేను ఇంకో జన్మ ఎత్తినట్టే అసలు. అంతేకాదు మనం ఏదైతే బెనిఫిట్ తీసుకున్నామో సొసైటీ కూడా అదే బెనిఫిట్ అందించేటువంటి ఆలోచనలో మనం కూడా ఉండాలి. వీలైనంత మందికి మనకు తెలుసున్నటువంటి మన ఫ్రెండ్స్ కానివ్వండి, వెల్ విషెస్ కానీ, రిలేషన్స్ కానీ ఈ సెషన్ కు సంబంధించి ఫ్రీ సెషనే కాబట్టి వాళ్ళకి షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా సొసైటీకి మనం మోర్ దాన్ సర్వీస్ ఇస్తున్నట్టు లెక్క ఒక రకంగా చెప్పాలంటే. నేను చెప్తాను సార్, నాకు తెలిసిన వాళ్ళందరికీ ఒకసారి చెప్తాను. వినే వాళ్ళకైతే నా దగ్గర సలహాలు కూడా తీసుకుంటారు. నాకు తెలిసిందేదో నేను చెప్తూ ఉంటాను. గ్రేట్ మేడం, గ్రేట్. అంతేకాకుండా సెషన్స్ కి అటెండ్ అవ్వమని చెప్పండి. సరే కోటేశ్వరి మేడం సెషన్స్ కి అటెండ్ అవ్వమని చెప్పండి.
సెషన్స్ కాబట్టి అటెండ్ అవ్వడం మూలంగా ఏమవుతుందంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కొలాబరేషన్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినటువంటి వైబ్రేషన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అవును సార్, అవును. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఇంటి దగ్గర పూజ చేసుకుంటాము, దేవుడికి దండం పెడతాము, లేకపోతే చర్చికి వెళ్తా ప్రార్థన చేస్తారు, ఇవన్నీ చేస్తారు, ఎవరు నచ్చిన దేవుడు వాడికి పూజ చేస్తారు. కానీ గుడికి వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్స్ ఎందుకు వస్తాయి అంటే మనకి ఆ గుడి దగ్గరికి వెళ్ళేసరికి గ్రూప్ ఆఫ్ పీపుల్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ వైబ్రేషన్స్ అన్ని కూడా మనకి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనకి సెషన్స్ అటెండ్ అవడం మూలంగా మంచి రిజల్ట్ అనేది 100x చూస్తాం అనమాట అండి. మనం 100 times ఎక్కువ చూడొచ్చు సెషన్స్ లో. సో అందరు వైబ్రేషన్స్ వస్తాయి, అందరు సలహాలు వినొచ్చు, అందరు డౌట్స్ కూడా మనకు డౌట్ ఉండకపోవచ్చు కానీ ఎదుటి వాళ్ళ డౌట్ మనకి క్లారిటీ వస్తుంది. అవును సార్, అవును. సో ఆ విధంగా కూడా మేడం కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. మేడం ఫ్రీ సెషన్స్ పెడుతున్నారు అంటే నేను ఇంచుమించుగా ఒక ఇటువంటి సెషన్ వినాలి అంటే గనక 5 to 10,000 పే చేసినటువంటి సెషన్స్ చాలా ఉన్నాయి. అటువంటి మేడం ఫ్రీ సెషన్ పెడుతున్నారు అంటే మేడం కి ఒకసారి మన అందరి తరఫున కూడా హెడ్స్ ఆఫ్ మేడం, మీకు మీ టైం వాల్యుబుల్ టైం ని కేటాయించి సొసైటీకి సర్వీస్ చేసేటువంటి ఉద్దేశంతో. అఫ్ కోర్స్ పెయిడ్ సెషన్స్ కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. 5 days ఫ్రీ సెషన్స్ అంటే చిన్న విషయం ఏమి కాదు, మాటలేం కాదు.